కాకినాడ రూరల్ నియోజకవర్గం 10 క్లస్టర్స్ పరిధిలో మహానాడు కార్యక్రమాన్ని నెల 27, 28 తేదీల్లో ఎక్కడికక్కడ కళ్యాణ మండపాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కాకినాడ రూరల్ నియోజకవర్గం కో కన్వీనర్ కటకంశెట్టి బాబీ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 10 క్లస్టర్స్ పరిధిలో మహానాడు కార్యక్రమాన్ని ఈ నెల 27, 28 తేదీల్లో ఎక్కడికక్కడ కళ్యాణ మండపాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కాకినాడ రూరల్ నియోజకవర్గం కో కన్వీనర్ కటకంశెట్టి బాబీ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కటకంశెట్టి బాబీ మాట్లాడుతూ అన్ని క్లస్టర్ల పరిధిలో మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా కాకినాడ రూరల్ మండలం పరిధిలో వెంకన్నబాబు కళ్యాణ మండపం, గైగలపాడులో గల ఎస్ఏ కళ్యాణ మండపం, శశికాంత్ నగర్లో గల జిల్లా కోఆపరేటివ్ కళ్యాణ మండపం, తోరంగి కుసుమ సత్య ఫంక్షన్ హాల్లో మహానాడు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. రూరల్ తెలుగుదేశం పార్టీ యొక్క కో కన్వీనర్గా నా బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఒక ఫుడ్ సెక్షన్కి ఒక టీముని, అదేవిధంగా మెటీరియల్ సెక్షన్కి ఒక టీముని, ఫ్లెక్స్ బోర్డులకి ఒక టీముని, వాటర్ బాటిల్స్ వాటి సెక్షన్కి ఒక టీముని, ఎల్ఈడి స్క్రీన్స్కి ఒక టీముని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా క్లస్టర్లందరికీ కూడా ఈ సెక్షన్కి సంబంధించిన వ్యక్తులకి పేర్లు, ఫోన్ నెంబర్లు మీకు ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా పంపిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ముందుకు తీసుకువెళ్ళి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత ఇంతకు మించి మనం ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరూ తెలియజేయాలని చెప్పి రానున్న రోజుల్లో మన రథసారథి నారా లోకేష్ బాబు గారిని ముందుకు తీసుకువెళ్ళే విధంగా మనం గట్టిగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ప్రతి ఒక్క క్లస్టర్ పీరియడ్లో అద్భుతంగా నిర్వహించి తెలుగుదేశం పార్టీ యొక్క కీర్తి ఇంకా 10 రెట్లు పెరిగే విధంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నాయకులకి నేను విన్నవించుకుంటున్నాను. ఏ విధమైనటువంటి మీకు సౌకర్యాలు, ఏ విధమైనటువంటి సౌకర్యాలు కావాలన్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ మీకు ఈరోజు నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేసిన వెంటనే ఇమీడియట్గా మీకు ఆ మెటీరియల్ పంపించడం జరుగుతుంది. ఎండాకాలం ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ బాటిల్స్, మజ్జిగ, అదేవిధంగా నిమ్మ సోడాలు కూడా సమృద్ధిగా మేము పంపించడం జరుగుతుంది. అదేవిధంగా అలంకరణ బ్రహ్మాండంగా ప్రతి కళ్యాణ మండపంలో అద్భుతంగా అలంకరణ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎల్ఈడి స్క్రీన్లు, ఆడియో వీడియో విజన్ ఉన్న స్క్రీన్లు ప్రతి ఒక్కరికి పంపించడం జరుగుతుంది. దాని ద్వారా అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసే తీర్మానాలని ప్రతి ఒక్కరూ తిలకించవచ్చు. ప్రతి ఒక్క కార్యకర్త నా మహానాడు నా పార్టీ అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా గౌరవప్రదంగా తెలుగుదేశం పార్టీ క్లస్టర్లు గౌరవప్రదంగా ప్రతి ఒక్కరిని చూసుకుని అందరినీ కూడా మరి ఆనందముగ్ధులను చేసి మరి తెలుగుదేశం పార్టీ యొక్క కీర్తి ప్రఖ్యాతులు పెంచాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ మహానాడిని విజయవంతం చేయాలని చెప్పి, జయప్రదం చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై జై నారా లోకేష్ బాబు గారు.